కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అమ్మా, పాపకి ఏ నామకరణం చేశారు? నా మనవరాలు ఆ సరస్వతీదేవి కటాక్షంతో పుట్టింది. అందుకే ఆమె పేరు వచ్చేలాగా పూజ్య హంసిని అని నామకరణ చేశాము. చాలా చక్కటి పేరమ్మా. ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమః మహాసరస్వత్యై నమో నమః సూర్యాదీనాం నవానాం. ఎలా అయినా ఆ యశోదమ్మ కనిపించేలా చూడు తల్లి. ఎన్ని సంవత్సరాలు మేం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కేలా చూడు తల్లి. రంగమ్మ, యశోద, అవునయ్యా, పద దాన్ని పట్టుకుందాం. ప్రబోధినీం శ్రీయం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. హలో మేడం, లాస్ట్ మంత్ మనం పూడ్చిపెట్టిన 2 డెడ్ బాడీల్ని ఏసీబీ బయటికి తీశారు మేడం. ₹1 కోటి డిమాండ్ చేస్తున్నాడు, లేదంటే ప్రెస్ పిలిపిస్తానంటున్నాడు. పాపకి పాలని తేనెని ఆ పంచదారని కాస్త నాలిక మీద రాయండి. పూజారి గారు, మీరు కార్యక్రమాన్ని జరిపించండి, నేను ఫోన్ మాట్లాడొస్తా. అలాగే తల్లి. ఓం క్షీరో ధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మానాకృతా సమస్త. అమ్మా, ఇక అన్నప్రాసన కానిద్దాం. ఓం చిరంజీవ చిరంజీవ. బాబు, అమ్మాయికి తినిపించండి. ఊర్మిళ కూడా ఇక్కడే ఉందయ్యా. మనల్ని చూస్తే చంపేస్తుంది. భయపడితే యశోద మనకు దొరకదు. దానికి దొరికితే మనకు ఆస్తి దక్కదు. ఎలాగోలా మనం యశోదను పట్టుకోవాలి. ఏమండి, డబ్బు కంటే ముందు మన ప్రాణం ముఖ్యమండి. ఏమండి, బహుశా ఊర్మిళ
యశోదను గుర్తుపట్టినట్లేదు. అందుకే యశోద ఇంకా బతికే ఉంది. నిజంగా ఊర్మిళ యశోదను గుర్తుపట్టకపోతే మనం అదృష్టవంతులం. యశోదని ఎలాగైనా పట్టుకుని తీసుకెళ్ళి దాని పేరు మీదున్న యావదాస్తిని మన సొంతం చేసుకుందాం. అప్పటి వరకు మనం 4 అడుగులు వెనక్కి వేయడం మంచిదండి. అలాగే రంగమ్మ, పదండి. ఇలారా, ఇటు చూడనా హంసిని. ఒక డాక్టర్గా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు ఆల్రెడీ డెలివరీ అయ్యింది. తలని మురు చేయి చాలు, తనువంత హాయి స్వరాలు, లాలనా సాంత్వన అన్ని నీవే. పాపనిలా ఇవ్వండి.